వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మోడల్ వర్బ్స్ గురించి ప్రాక్టీస్ చేద్దాము. సో ఎవరైనా ఛానల్కి కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్లాస్ని స్టార్ట్ చేద్దాము. సో మనకి మోడల్ వర్బ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? కెన్, మే, విల్, మస్ట్, కుడ్, వుడ్, షుడ్, మైట్, ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్ ఉన్నాయి. మీరు మోడల్ వర్బ్స్ ఫస్ట్ అర్థం చేసుకొని, అంటే ప్రతి ఒక్క వర్డ్కి క్యాన్కి, మేకి, విల్కి, మస్ట్కి, కుడ్కి, వుడ్కి, షుడ్కి, మైట్కి మీరు అర్థం తెలుసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఇది ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ థింగ్. సో మీరు ఎవ్రీడే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్ ఖచ్చితంగా మీరు ఎవ్రీడే కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో కానీ తిరిగేటప్పుడు మీరు ఎక్కువ ఈ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఈ వర్డ్స్ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈ ప్రతి ఒక్క మోడల్ వర్బ్, ప్రతి ఒక్క వర్డ్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటారు రోజు. కరెక్ట్? సో అందుకనేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి మోడల్ వర్బ్స్. ఇది గిన మీకు అర్థమైందంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో మనము మోడల్ వర్బ్స్ని ప్రాక్టీస్ చేద్దాము. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్. నేను ఇంకా మీకోసం మంచి వీడియోస్ చేస్తాను. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడల్ వర్బ్ని మనం డిస్కస్ చేద్దాం. కుడ్. కుడ్కి మీనింగ్ ఏంది? ఫస్ట్ మీరు ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఫస్ట్ ఒక వర్డ్కి ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకున్న తర్వాతే మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకొని కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. సరేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. మోడల్ వర్బ్స్ మీరు రోజు ఈ ప్రతి ఒక్క మోడల్ వర్బ్ మీరు రోజు యూజ్ చేస్తుంటారు. రోజు ఖచ్చితంగా ఈ వర్డ్ లేనిదే మీరు ఇంగ్లీష్ మాట్లాడేకి లేదు. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతూనే ఉంటుంది. సో కుడ్కి మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. కుడ్ అంటే ఏమి? చేయగలిగాను, చేయగలిగారు అంటే సలహాలాగా మనము యూజ్ చేస్తాం. దీని వాడికి మీనింగ్ ఏమి? చేయగలిగాను, చేయగలిగారు. ఎగ్జాంపుల్ చూద్దాము. హీ కుడ్ నాట్ గో, అతను వెళ్ళలేకపోయాడు. హీ కుడ్ నాట్ గో, అతను వెళ్ళలేకపోయాడు. దే కుడ్ నాట్ స్టడీ, వారు చదువుకోలేకపోయారు. దే కుడ్ నాట్ స్టడీ, వారు చదువుకోలేకపోయారు. వీ కుడ్ రన్, మేము పరిగెత్తగలిగాము. వీ కుడ్ రన్, మేము పరిగెత్తగలిగాము. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఐ కుడ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలిగాను. ఐ కుడ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలిగాను. షీ కుడ్ కమ్ టుడే, ఆమె ఈరోజు రావచ్చు. షీ కుడ్ కమ్ టుడే, ఆమె ఈరోజు రావచ్చు. వి కుడ్ ట్రై అగైన్, మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు. వి కుడ్ ట్రై అగైన్, మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఓకేనా? సో అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది ఎప్పుడు వాడాము, ఎలా వాడాము, ఎందుకు వాడాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు ఇది ఒకసారి అర్థమైందంటే మీకు ఇంకా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఫ్లోలో ఈ వర్డ్. హీ కుడ్ రన్ ఫాస్ట్, అతను వేగంగా పరిగెత్తగలిగాడు. ఐ కుడ్ అండర్స్టాండ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకోగలిగాను. దే కుడ్ విన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ గెలవచ్చు. ఓకేనా? అర్థమవుతుంది కదా అందరికీ? కుడ్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్, నేను దాన్ని కనుగొనలేకపోయాను. షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగింది. వి కుడ్ గో టుమారో, మనం రేపు వెళ్ళవచ్చు. మీకు అర్థమైంది కదా ఇది ఎప్పుడు యూజ్ చేసాము, మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది చేయగలిగాను.
అన్నప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ మోడల్ వర్బ్ షుడ్. షుడ్‌కి మీనింగ్ ఏంటి? చేయాలి, సూచన, సలహా. ఇది కంపల్సరీ చేయాలి. షుడ్ అంటే నువ్వు చేయాలి ఈ పనిని. దే షుడ్ వర్క్ హార్డ్. వారు కష్టపడి పని చేయాలి. షీ షుడ్ వేకప్ ఎర్లీ. ఆమె త్వరగా నిద్ర లేవాలి. హీ షుడ్ ఈట్. అతను తినాలి. యూ షుడ్ స్టడీ వెల్. నువ్వు బాగా చదవాలి. సో ఎందుకు యూజ్ చేస్తాం? షుడ్ అనేది చేయాలి ఆ పని. ఏదైనా సరే పని కానీ ఏదైనా సరే మనం చెప్పినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు, సూచన ఇచ్చినప్పుడు చేయాలి. వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం సూచన కానీ సలహా కానీ ఇది నువ్వు చేయాలి అని. అప్పుడు మనము షుడ్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. వి షుడ్ గో నౌ. మనము ఇప్పుడు వెళ్ళాలి. వి షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. హీ షుడ్ స్పీక్ పొలైట్లీ. అతను వినయంగా మాట్లాడాలి. వి షుడ్ హెల్ప్ అదర్స్. మనం ఇతరులకు సహాయం చేయాలి. షీ షుడ్ కమ్ అర్లీ. ఆమె తొందరగా రావాలి. నెక్స్ట్ మోడల్ వర్బ్ వుడ్. వుడ్‌కి మీనింగ్ ఏంటి? చేస్తాను, చేస్తారు, సందేహం లేదా అవకాశం. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈజీగా అర్థం అవ్వడానికి. ఇది మనము వుడ్ అనేది మీకు ఈజీగా చెప్తాను. ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఉన్నారనుకోండి. సో ఫ్యూచర్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఉంది. ఓకేనా? ప్రెజెంట్ ఉండి మీరు పాస్ట్‌లో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వుడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు విల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? విల్ అనేది ఫ్యూచర్‌లో, ప్రెజెంట్‌లో ఓన్లీ ఫ్యూచర్‌లో గురించి యూజ్ చేస్తాం. మీరు పాస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు పాస్ట్ గురించి ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! పాస్ట్‌లో ఉండి ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వుడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? వుడ్‌కి మీనింగ్ ఏంటి? చేస్తాను, చేస్తారు, సందేహం లేదా అవకాశం. షీ వుడ్ గో. ఆమె వెళ్ళవచ్చు, ఖచ్చితంగా తెలియదు అని. షీ వుడ్ గో. ఆమె వెళ్ళవచ్చు. షీ వుడ్ గో. ఆమె వెళ్ళవచ్చు అంటే ఆమె వెళ్ళవచ్చు, ఖచ్చితంగా తెలియదు కానీ వెళ్ళవచ్చు. హీ వుడ్ కమ్ టుడే. అతను ఈరోజు రావచ్చు. హీ వుడ్ కమ్ టుడే. అతను ఈరోజు రావచ్చు. షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్. ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు. ఐ వుడ్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను. షీ వుడ్ కమ్ ఇఫ్ యూ కాల్. నువ్వు పిలిస్తే ఆమె రావచ్చు. వి వుడ్ గో దేర్. మనం అక్కడికి వెళ్ళవచ్చు. హీ వుడ్ లైక్ టీ. అతనికి టీ కావాలి. దే వుడ్ ప్లే అవుట్ సైడ్. వారు బయట ఆడుతారు. ఐ వుడ్ నాట్ డూ దట్. నేను అది చెయ్యను. నెక్స్ట్ మైట్. మైట్‌కి మీనింగ్ ఏంటి? బహుశా, జరగవచ్చు, తక్కువ అవకాశం అంటే జరగచ్చు. మైట్ బి జరగచ్చు. బహుశా అది ఒకవేళ జరగవచ్చు. ఇట్ మైట్ రెయిన్. బహుశా వర్షం పడవచ్చు. ఇట్ మైట్ రెయిన్. బహుశా వర్షం పడవచ్చు. రోహన్ మైట్ గెట్ సిక్. రోహన్‌కు బహుశా అనారోగ్యం కలగవచ్చు. రోహన్ మైట్ గెట్ సిక్. రోహన్‌కు బహుశా అనారోగ్యం కలగవచ్చు. దే మైట్ బి లేట్. వారికి బహుశా ఆలస్యం కావచ్చు. ఇట్ మైట్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు. షీ మైట్ కమ్ లేట్. ఆమె ఆలస్యంగా రావచ్చు. షీ మైట్ బి బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉండవచ్చు. వి మైట్ ట్రై అగైన్. మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు. సో నెక్స్ట్ వన్ విల్. సో విల్, వుడ్ టెన్సెస్. విల్‌కి మీనింగ్ ఏంటి? ఫ్యూచర్‌లో చేస్తాను, చేస్తారు. భవిష్యత్తులో నిర్ణయం అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చెప్పడానికి డెసిషన్. ఏదైతే ఫ్యూచర్‌లో జరుగుతుందో చెప్పడానికి విల్ అనేది యూజ్ చేస్తాము. షీ విల్ కుక్.
ఆమె వంట చేస్తుంది. ఐ విల్ స్టడీ. నేను చదువుకుంటాను. దే విల్ గో హోమ్. వారు ఇంటికి వెళ్తారు. వారు ఇంటికి వెళ్తారు. విల్‌కి మీనింగ్ ఏంది? ఫ్యూచర్‌లో, భవిష్యత్తులో చేస్తామనేది. కానీ చాలామంది విల్‌కి మీనింగ్ తెలుస్తుంది గానీ, బాగా సెంటెన్స్ మాట్లాడతారు. కానీ వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఫస్ట్ వుడ్‌కి, విల్‌కి మీనింగ్ డిఫరెన్స్ తెలుసుకొని, అది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. షీ విల్ కమ్ టుమారో. ఆమె రేపు వస్తుంది. వి విల్ గో నౌ. మనం ఇప్పుడు వెళ్తాం. హీ విల్ కాల్ యూ. అతను నీకు కాల్ చేస్తాడు. దే విల్ ఫినిష్ ద వర్క్. వారు పని పూర్తి చేస్తారు. ఐ విల్ నాట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళను. విల్ యూ జాయిన్ అస్. నువ్వు మాతో చేరుతావా? షీ విల్ స్టడీ హార్డ్. ఆమె బాగా చదువుతోంది. హీ విల్ బై ఏ బైక్. అతను బైకు కొనుగోలు చేస్తాడు. నెక్స్ట్ చూద్దాం. కెన్. కెన్ అంటే చేయగలను. ప్రస్తుత సామర్థ్యం, యోగ్యత అంటే చేయగలను. విల్‌కి సారీ కెన్‌కి మీనింగ్ ఏంటి? చేయగలను. దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇట్ కెన్ ఫ్లై. ఇది ఎగరగలదు. హీ క్యాన్ స్విమ్. అతను ఈదగలడు. ఐ కెన్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేయగలను. షీ కెన్ సింగ్ వెల్. ఆమె బాగా పాడగలదు. వి కెన్ ట్రై అగైన్. మనం మళ్ళీ ప్రయత్నించగలము. హీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్. అతను ఈ పెట్టెను ఎత్తగలడు. ఐ కెనాట్ అండర్స్టాండ్ దిస్. నేను దీన్ని అర్థం చేసుకోలేను. కెన్ యూ హెల్ప్ మీ. నువ్వు నాకు సహాయం చేయగలవా? షీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. వీ కెన్ గో నౌ. మనం ఇప్పుడు వెళ్ళగలం. నెక్స్ట్ షెల్. షెల్‌కి సెంటెన్సెస్ ఏవి? షెల్, షుడ్, షుడ్. షెల్ అంటే చేస్తాను. ప్రస్తుతం వాడుకలో తక్కువ. షెల్ అంటే మీనింగ్ చేస్తాను అని అర్థం. ఓకేనా? నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఐ షల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను. వి షల్ గో నౌ. మనము ఇప్పుడు వెళ్దాం. షల్ వి స్టార్ట్. మనం ప్రారంభిద్దామా? ఐ షల్ కాల్ యూ లేటర్. నేను తర్వాత నీకు కాల్ చేస్తాను. వి షల్ మీట్ టుమారో. మనం రేపు కలుద్దాం. షల్ ఐ ఓపెన్ ద డోర్. నేను తలుపు తెరవాలా? ఐ షల్ నాట్ ఫర్గెట్ దిస్. నేను దీన్ని మర్చిపోను. సో ఈ షల్ అనేది చాలా రేర్ కేసెస్లో వాడుతారనమాట. ఎక్కువ విల్ యూజ్ చేస్తాము. షెల్, విల్‌కి మీనింగ్ సేమ్ ఉంటుంది సిమిలర్‌గా. బట్ కానీ షెల్ అయితే ఎక్కువ వాడరు. విల్లే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మే. మే అంటే అనుమతి, విన్నపం, అవకాశం. అంటే మే అంటే మనము అనుమతించడానికి ఎక్కువగా యూజ్ చేస్తాము. మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా? అంటే ఇది పర్మిషన్ తీసుకోవడమే కదా. మే అంటే పర్మిషనే కదా. మేకి మీనింగ్ ఏంటి? పర్మిషన్. మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా? మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా? వి మే బి లేట్. మాకు ఆలస్యం కావచ్చు. వి మే బి లేట్. నాకు ఆలస్యం కావచ్చు. మే ఐ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయవచ్చా? ఐ మే గో నౌ. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? షీ మే కమ్ టుడే. ఆమె ఈరోజు రావచ్చు. మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా? ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు. యూ మే టేక్ దిస్. నువ్వు దీన్ని తీసుకోవచ్చు. దే మే విజిట్ అస్. వారు మనల్ని సందర్శించవచ్చు. నెక్స్ట్ మస్ట్. మస్ట్‌కి మీనింగ్ ఏంటి? తప్పనిసరిగా చేయాలి, ఖచ్చితమైన అవసరం. ఇప్పుడు నేను షుడ్‌కి, మస్ట్‌కి డిఫరెన్స్ చెప్తాను. షుడ్ అంటే చేయాలి. ఓకేనా? మస్ట్ అంటే కంపల్సరీ, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే.
మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. హీ మస్ట్ గో, అతను తప్పనిసరిగా వెళ్ళాలి. వి మస్ట్ బై ఏ కార్, మనం తప్పనిసరిగా ఒక కారు కొనాలి. దే మస్ట్ గో, వారు ఖచ్చితంగా వెళ్ళాలి. యూ మస్ట్ స్టడీ వెల్, నువ్వు బాగా చదవాలి. వి మస్ట్ గో నౌ, మనం ఇప్పుడు వెళ్ళాలి. షీ మస్ట్ ఈట్ హెల్దీ ఫుడ్, ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. హీ మస్ట్ ఫినిష్ ద వర్క్, అతను పని పూర్తి చేయాలి. మీకు అర్థమవుతుంది కదా మీనింగ్. షుడ్కి మస్ట్కి డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి బాగా. యూ మస్ట్ నాట్ బీ లేట్, నువ్వు ఆలస్యంగా రావకూడదు. ఐ మస్ట్ కాల్ హర్, నేను ఆమెకు కాల్ చేయాలి. హీ మస్ట్ ట్రై అగైన్, అతను మళ్ళీ ప్రయత్నించాలి. షీ మస్ట్ కమ్ అర్లీ, ఆమె తొందరగా రావాలి. వి మస్ట్ హెల్ప్ అదర్స్, మనం ఇతరులకు సహాయం చేయాలి. దే మస్ట్ ఫాలో రూల్స్, వారు నియమాలు పాటించాలి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో ఇవి బాగా మోడల్ వర్బ్స్ని ప్రతి ఒక్క మీనింగ్కి అర్థం చేసుకొని వాడికి మీనింగ్ తెలుసుకొని ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ వర్బ్స్ రోజు రోజు ఎవ్రీ డే 24 hours ఆఫ్ టైంలో మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో ఎవరితో అయితే కాన్వర్జేషన్ ఉంటుందో, మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎవరితో అయినా సరే ఉంటుందో, ఖచ్చితంగా ఈ మోడల్ వర్బ్స్ని మీరు యూస్ ఉంటుంది. ఓకేనా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.